వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. గత వారం క్రితం తెనాలిలో ఐతానగర్లో జరిగినటువంటి సంఘటన, ముగ్గురు వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి తెనాలికి సంబంధించిన 2 టౌన్ 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు వ్యక్తుల్ని కొట్టినటువంటి ఘటన ఏదైతే ఉన్నాయో ఆ వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ వీడియోలు హల్చల్ చేసి ఆ తర్వాత వైసీపీకి చెందినటువంటి చాలామంది నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడారు. ఇక్కడ ఆ తర్వాత కులాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. కుల సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఈ ముగ్గురు కూడా దెబ్బలు తిన్న ముగ్గురు కూడా దళితులు. సో కాబట్టి మీరు వారిని కొడతారా, అదే అగ్రవర్ణాలకు సంబంధించిన వారిని అయితే ఈ విధంగా నడు రోడ్డు మీద కొట్టేవారా, సో పోలీసులు కొట్టే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి చాలా చర్చ అయితే జరిగింది. ఇది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఈ ఎపిసోడ్ని పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇది తప్ప ఒప్ప ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి చర్చలు చేయాల్సిన అవసరం అనే దాని మీద మనతో మాట్లాడడం కోసం ప్రముఖ దళిత నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జూపుడు ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జూపుడు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. మీరు చాలా ప్రశ్నలు సంధించారు ఈ అంశం మీద. ప్రధానంగా ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటం కోసం పోలీస్ వ్యవస్థను పెట్టుకుంటాం. అవును. రెండవది, ఈ సమాజం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు. ఆ కులం కంపు ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఇప్పుడు పార్టీలే కులంతో ముడిపెట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి అంశం కులంతో ముడిపెట్టిపోయింది. కాబట్టి కులం అనేది లేదా శాంతి భద్రతలు అనేవి ఖచ్చితంగా ఈ రెండు మీరు అన్నట్టుగా మీరు చాలా తెలివిగా చెప్పేశారు. రెండు మన ముందు నిలబడి మనల్ని ప్రశ్నిస్తాయి. వాళ్ళ ముగ్గురు ఒక మైనారిటీ, ఇద్దరు ఎస్సీ బాయ్స్. ఒకవేళ ఆ వయసులో వాళ్ళు కొంతమంది చెప్తున్నట్టుగా గంజాయి వాళ్ళు బాగా ఇదైపోయినారు, అడిక్ట్ అయిపోయినారు, లేకపోతే గతంలో పోలీసు కానిస్టేబుల్ మీద అడ్డగించారు, చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేశారు అనేవి ఇప్పుడు వస్తున్న స్టోరీస్. సో వాళ్ళు అడ్డగించారా లేదా పక్కన పెడదాం, లేదా గంజాయి తాగుతున్నారా లేదా కూడా పక్కన పెడదాం. పోలీసులు కంట్రోల్ చేయాలి, నో డౌట్. బట్ పోలీసులు కంట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి? వాట్ ఈస్ ది అంటే ప్రజెంట్ రూల్ పొజిషన్ ఆఫ్ ది పోలీస్ జాబ్ చార్ట్? 1989 అట్రాసిటీ యాక్ట్ ఒకటి ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళతోటి ఉరిమి చూసినా అది అట్రాసిటీ కిందకే వస్తుందని అంటారు. బాడీ లాంగ్వేజ్లో ఒక వ్యక్తి కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఉరిమి చూసినా సరే అది అట్రాసిటీకి రియాక్ట్ అవుతుంది, అది అవుతుందని అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లా పొజిషన్ ఉన్నప్పుడు, ఇది నేను చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది, ఇలాంటి లా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పోలీసులు కూడా ఎస్సీ ఎస్టీలు అయి ఉండొచ్చు. సార్, ఇక్కడ ఎవరైతే సిఐ గారు ఉన్నారో రాములు నాయక్ గారు, ఆయన ఎస్టీ. ఇక్కడ అంటే ఎస్టీలు పోలీసులు ఎవరు ఉంటారు? మహా అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు. పెద్దగా నీకు ఇంకెవరు పెద్దగా దొరకరు. కానిస్టేబుల్గా వీళ్ళే సెలెక్ట్ అవుతారు, వీళ్ళే వస్తారు, వీళ్ళే ఉంటారు. అయితే వీళ్ళు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, లా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని ప్రకారం పోలీసు ప్రవర్తిస్తున్నాడా లేదా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు దొంగ అనేవాడు ఎలాంటి వాడు పక్కన పెట్టు, వాడికి శిక్ష వేయటం కోసం వాడిని అరెస్ట్ చేసే విధానం వేరుగా ఉండాలి, శిక్ష పడే విధానం వేరుగా ఉండాలి. కోర్టులు ఎందుకున్నాయి? నడి రోడ్డు మీద బహిరంగంగా షూ ఊడదీసి, చెప్పులు ఊడదీసి, ఒకడు మోకాళ్ళ మీద ఎక్కి, అంటే వాడు దెబ్బలు తట్టుకోలేక మోకాళ్ళు ముడిస్తే దాన్ని దెబ్బ తగలదేమన్నట్టుగా ఒకడు మోకాళ్ళ మీద ఎక్కి, ఈ ఎల్లో షర్ట్ వేసుకున్నవాడి మీద మీరు కావాలంటే మీరు చూపించవచ్చు. దీన్ని వరుసగా నేరేటివ్ మొత్తం కూడా 1 after 1 వస్తుంది. అంటే కొట్టే విధాన్ని దిస్ ఈజ్ కాల్డ్ 3rd degree అంటాం మనం. ఈ 3rd degree నిషేధించబడింది. ఈ నిషేధించబడిన 3rd degree నువ్వు పబ్లిక్గా బహిరంగ ప్రదేశాల్లో రోడ్డు మీద తీసుకొచ్చి, రోడ్డు మీదే కొంతమంది ప్రేక్షకులు చూస్తూ ఉండగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే వీడియో తీసి, ఇది మొన్న జరిగిన ఘటన కాదు, ఇది 1 month క్రితమే జరిగిందట. నిన్నగాక మొన్న నేను మా కుర్రోళ్ళని అక్కడ పంపిస్తే వాళ్ళు జైల్లో ఉన్నారు. నిన్నటి రాత్రి వాళ్ళ బెయిల్ వచ్చింది. నిన్న సాయంత్రం లేకపోతే ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు లోపల పడేసారు. అయితే వాళ్ళని లోపల పెట్టారు, బాగానే ఉంది. ఈ వీడియో 1 month తర్వాత ఎందుకు వచ్చింది అంటే, కొట్టినటువంటి పోలీసుల్లో ఎవడో ఒకటి దగ్గర వీళ్ళందరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. ఎందుకు వచ్చి ఉంటుంది? వీళ్ళల్లో ఒకడు ఎస్టీ ఉండొచ్చు, వాడు అనివార్యంగా కొట్టి ఉండొచ్చు, వాడు తర్వాత రిపెంట్ అయి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు.
లేకపోతే వాళ్ళ ముగ్గురులో ఎక్కడో చోట ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇది బయటకు వచ్చేంత వరకు నీకు తెలీదు, నాకు తెలీదు, సభ్య సమాజానికి అక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు వీడియో తీసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళని ఎవరిని వీడియో తీయద్దని కంట్రోల్ చేశారు వాళ్ళు. ఓకే, చాలా మంది ఎస్, ఎవడు తీలా, పబ్లిక్ తీసుంటే అది 2 రోజులు బయటకు వెంటనే వచ్చేది. కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వాడు ఎవడో వీడియో తీయడానికి వీల్లేదు, చూడండి మీరు సినిమా, నీ ఉద్యోగం చేతులు ఉండేవి ఫోన్లు ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి కదా. మనవాళ్ళు ఇప్పుడు నరుగుతున్నా తప్పించాల్సింది పోయి వీడియోలు తీస్తారు మనోళ్ళు. అవును, ఏదన్నా ప్రమాదం జరిగినా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేట్టు ఆ కల్చర్ ఎక్కువైపోయింది. వాడిని రక్షిద్దామని కాదు, మనం వీడియో తీసి పెట్టేస్తే సరిపోద్దు. అది కూడా మంచిదే, ఎందుకంటే ఐ కాంట్ బ్రీత్ అని చెప్పినటువంటి అమెరికాలో ఒకడు కానిస్టేబుల్ మెడ మీద కాలు పెట్టి తొక్కితే ఒక చిన్న పాప ఎక్కడి నుంచో తీసింది, ఆ వీడియో బయటకి వదిలింది, దానివల్ల అది బయటకు వచ్చేసింది. వాడు జైల్లో ఉన్నాడు, బయటపడింది. కానీ ఇక్కడ ఎవరు తీలా, వీళ్ళకి ఆల్రెడీ దే హ్యావ్ బీన్ కంట్రోల్డ్. పోలీసులే ఎవరో తీశారు, వాళ్ళ మధ్య 1 month తర్వాత ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, ఇది బయటకు వచ్చింది. బయటకు వస్తే ఇక్కడ క్వశ్చన్ ఈజ్ నౌ, ఒక కానిస్టేబుల్కి, ఒక సిఐకి, ఒక ఎస్ఐకి, ఒక ఎస్పీకి 3rd degree ఉపయోగించే అవకాశం లేదు, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ వాళ్ళు వాడాలనుకుంటే, ఏదైనా రహస్యాన్ని బయట పెట్టాలనుకుంటే పోలీస్ స్టేషన్ ఉంది. అవును, అనగాక మొన్న అక్కడ ఉన్నటువంటి సత్యనపల్లి నియోజకవర్గంలో రామకృష్ణ అనే వ్యక్తిని సిఐ ఇంట్లో పెట్టి 3rd degree ఉపయోగించారు. సిఐ ఇంట్లో, పోలీస్ స్టేషన్లో కాదు, సిఐ ఇంట్లో కొట్టి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కొట్టి, లేకపోతే సిఐ ఇంటికి మార్చి వాడితో ఎవడు కనపడకుండా చేశారు. వాడి దెబ్బలు దేని నేను ఎందుకు చెప్తున్నాడు, కుంటుతున్నాడు కాబట్టి. వాడిని ఎలా కొట్టారనేది వాడే డిస్క్రైబ్ చేయాలి. కానీ ఇది అవసరం లేదు, ఇది వీడియో కనబడుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కులం ఒకటే కాదు, సభ్య సమాజం మొత్తం కూడా ముందుకు వచ్చి అడుగుతుంది. ఇక్కడ కొట్టినవాడు ఒక కులం అయి ఉండొచ్చు, వేకర్ సెక్షన్ అయి ఉండొచ్చు, కొట్టించుకున్నవాడు అంతకన్నా వేకర్ సెక్షన్ అయి ఉండొచ్చు. కానీ మీరు చేసింది రాజ్యాంగబద్ధంగా తప్ప రైటా? దిస్ ఇస్ ద క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళు దళితులను కూడా కాదు. ఏంటి పోలీసులు ఈ మధ్యకాలంలో చేస్తున్న విధానం అంటే, మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చినాయా, తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గరికి వచ్చినాయా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయమని లోకేష్ ఏమైనా చెప్పాడా? ఇవన్నీ ప్రజల్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. గత ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి పోలీస్ జూలుం లేదు, నువ్వు వదిలేసావు. గత ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కొన్నిసార్లు ఇలాంటి దాడులు జరుగుతాయి. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న జూపూడి గారు, మీరు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు, మీరు ఒక మాజీ ప్రజాప్రతినిధి. ఏదన్నా అత్యాచారం సంఘటనలు కానీ, హత్యలు కానీ జరిగినప్పుడు మీలాంటి రాజకీయ నాయకులందరూ కూడా పక్కన పోలీసు వ్యవస్థ మీద నెట్టేస్తారు. పోలీసులు ఫెయిల్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ముందుగా రెక్కి ఎందుకు నిర్వహించలేదు? ఆ ప్రదేశంలో మరి ఎన్నో రోజుల నుంచి మా మద్యం మత్తుతో చెలరేగుతూ ఉన్నారు, గంజాయి మత్తుతోటి కొంతమంది హల్చల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు నిలువరించలేకపోతున్నారు వ్యవస్థ అని చెప్పేసి టక్కన ప్రజా సంఘాలు కానీ మీలాంటి ప్రజాప్రతినిధులు కానీ వెంటనే అనేస్తారు. మరి వీళ్ళు ముగ్గురు కూడా గంజాయి తాగి మద్యం సేవించి అక్కడ వీళ్ళు హల్చల్ చేస్తా ఉన్న క్రమంలో పోలీసులు వారిని కట్టడి చేయాలనుకున్న క్రమంలో ఈ విధంగా చేశారు అనేటువంటి మరొక వాయిస్ కూడా తెర మీదకి వస్తుంది. మీరు ఆ వాయిస్కి ఏం చెప్తారు? అంటే నేను అనేది వాళ్ళు తాగారో లేదని పక్కన పెడదామండి. తాగారు అనుకుందాం, వాళ్ళు తాగినా సరే ఈ విధంగా బహిరంగంగా నువ్వు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నీకు హక్కు లేదు. ఓకే, లేదు అంటే ఆల్రెడీ డిడ్ ఏ మిస్టేక్. నీ పరిధిని దాటి నువ్వు వర్క్ చేసావు ఇక్కడ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని ట్యాగ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాడు, సీజే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపించాడు, ప్రైమ్ మినిస్టర్ పంపించాడు, అందరూ పంపించాడు. ఏంటి ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏంటి ఎవరి కంట్రోల్లో ఉంది? దీని మీద నేను అడుగుతా ఉన్నా, ఎందుకు అధికార పార్టీ దీని మీద ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా? అసలు దానిలో దళితులు లేరా అనుకుందాం, మీరు అన్నట్టుగా కులం అయితే లేరా? ఉన్నారు. అంటే మీరు మాట్లాడలేదు కాబట్టి మీ అర్థం ఏంటి? మీరు ఏమైనా చేయండి, దళితులను కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ లేకపోతే ఎవరినైనా మీరు ఏమైనా చేయండి, మాకు సంతోషం, మేము అడగం. ఇదే మీ ప్రభుత్వం? ఇదే మీ పరిపాలన? ఇదేనా రెడ్ బుక్ అంటే? మీకు తెలియదా? రాజ్యాంగం తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవడన్నా ఒకడు మాట్లాడితే అతను జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు అయిపోయారు, వాళ్ళందరం తీసుకొచ్చి లోపలేయండి అని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళకి శిక్షని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 3 రోజులు మహానాడు పెట్టుకున్న సందర్భంలో వచ్చినటువంటి వార్త కదా ఇది. మహానాడులో ఒకడికి నోరు రాలేదా దీన్ని ఖండించడం కోసం? మహానాడు ఒక వ్యవస్థలాగా పెట్టుకున్నారు కదండి. అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో లేకపోతే కూటమిలో ఉన్నటువంటి
దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారా, ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే కూటమిలో ఉన్న నేను దళిత నాయకులు నేను ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓకే. ప్రభుత్వంలో ఈరోజు దళితులు ఉండొచ్చు, లేకపోతే దళిత నాయకులు ఉండొచ్చు, సార్ హోంమంత్రి గారు హోంమంత్రి ఉండొచ్చు హోంమంత్రి. అంటే నేను పవన్ కళ్యాణ్ గారి లాగా హోంమంత్రి అనుకూలంగా ఉంది కాబట్టి నేను తీసేస్తాను, నీ పదవి నేను లాక్కుంటాను నేను చెప్పదలుచుకోవాలా. హోంమంత్రి ఎంత రెస్పాన్సిబుల్, సీఎం కూడా అంతే రెస్పాన్సిబుల్. ఓకే. సీఎం ఎంత రెస్పాన్సిబుల్, రెడ్ బుక్ పట్టుకునేవాడు కూడా అంతే రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ మంత్రులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంతే రెస్పాన్సిబుల్. నోరు తెరవనందుకు, వాళ్ళతోటి మాట్లాడించినందుకు. ఏమవుతుంది ఇప్పుడు ఆ బిడ్డలకు అందులో ఒకటికి కాళ్ళు చేతులు యాక్సిడెంట్ అయ్యి రాడ్లు వేసి ఉన్నాయట. వాడు కొట్టాడు, రేపు వాడు పనికొస్తాడు? అసలు రేపు జీవితానికి పనికొస్తారా? ఇప్పుడు అరికాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చినట్టు 3rd డిగ్రీకి వాడికి ఇక్కడ నుంచి కింద దాకా నరాలు చిట్లిపోయి ఉంటాయి. వాళ్ళు మనుషులుగా కనపడవచ్చు, కానీ ఏ యాక్టివిటీకి పనికిరారు వాళ్ళు. రేపటి నుంచి పెళ్ళికి పనికిరారు, ఒక బిందె నీళ్లు వేయడానికి పనికిరారు, ఒక కావిడి తేవడానికి పనికిరారు, పొలం వెళ్ళి ఒకరోజు కూలి పని చేయడానికి పనికిరారు, రేపటి నుంచి ఉద్యోగానికి కూడా పనికిరారు. వాడు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంత దారుణం కొడతారా అనేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించాలండి? నాకు అర్థం కాలేదు. సభ్య సమాజం ఎక్కడికి వెళ్ళి చచ్చిందా? మీరు ప్రభుత్వంలో 164 మంది మీరు ఒక కూటమిగా ఏర్పడి ఏడ్చారు కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎవరో ఒక డాక్టరు అతను కొద్దిగా ఇదైపోతే అతను చంపేశాడు, కానిస్టేబుల్ వాళ్ళని చంపేశారు, వాడు మాస్క్ పెట్టుకోవాలని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం దళిత వ్యతిరేకమైన ప్రభుత్వం అని అందరు కలిసి కట్టుకొని మాట్లాడినటువంటి ఈ టీవీలో మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? నేను ఒకరోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే నేను చెప్పా, ఈ పార్టీల్లో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవును, ఏ పార్టీ ఉన్నా, అది వైఎస్ఆరా, తెలుగుదేశమా, లేకపోతే జనసేన. కాబట్టి ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేయాలి, మనం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాను నేను. ఒక టీవీ నేను డిబేట్లో చెప్పాను. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత జరిగేసరికి భూతద్దంలో చూపించిన తెలుగుదేశం పార్టీ అసలు భూతద్దంలోనే నీకు మొత్తం సినిమా నీకు వేసి థియేటర్లో పెట్టినట్టుగా వీడు చూపిస్తూ ఉంటే, కనపడతా ఉంటే నోరు పడిపోయిందా? వడబిడ్డయ్యు సభ్య సమాజం నీకు దళితులనో లేకపోతే ఇంకొకరినో నడువు నిరగొడతా ఉంటే మీరు అడ్డంగా కాల్చలేళ్ళు అంతే. తుపాకీ పెట్టి కాల్చలేదండి, లేకపోతే తుపాకీ మడిగితోడు పడవలా, ఆ కర్రలు ఇరిగిపోయినాయి వాళ్ళ దెబ్బకి. ఒకడు కొడతా ఉంటే ఇంకొకటి నెత్తిన బాడీ మీద ఎక్కి నిలబెడతాడా? అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే ఏమన్నా రెడ్ బుక్ ఏమైనా నేర్పిందా? కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, సంఘాల్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, చదువుకున్నా, ఒక న్యాయవాదిగా ఉన్నా ప్రతి వాడు ప్రశ్నించేటువంటి క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఒకవేళ 3rd డిగ్రీ ఉపయోగిస్తాం, పోలీస్ స్టేషన్లో బోల్డ్ చేస్తున్నారు. అంతేందుకు నిన్నగాక మనం జరిగినటువంటి ఒక ఘటనలో శవాలను కూడా ఇవ్వకుండా ఎక్కడో తగలబెట్టారు. ఎన్కౌంటర్ అనే పేరుతోటి చచ్చిపోయారు అన్నారు. తల్లిదండ్రులు పోయి శవాలను అడిగితే శవాలను కూడా ఇవ్వకుండా అక్కడ తగలబెట్టారు. చేయకూడదు ఆ పని, చేశారు. అంటే అన్ని బహిర్గతంగా చేసేస్తూ ఉంటే ఎవడు ప్రశ్నించరా? అంటే మీ ప్రభుత్వాలకు భయపడి బతకాలనా? ప్రభుత్వం మీదైతే పొరపాటున మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే అదే ప్రజల్ని మీరు చిత్రహింసలు పెడతా ఉంటే, అదే ప్రజలకి సరైనటువంటి మీరు ఇచ్చిన వాగ్దానాలను కానీ వాటన్నిటిని అడిగి ప్రశ్నించే క్రమంలో ప్రజలు ముందుకు వస్తే ఇలాంటివి ఇస్తారా? గంజాయి ఎక్కడుంది? అసలు గంజాయి లేని ప్రదేశం చెప్పండి నాకు. రాష్ట్ర మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో పబ్బుల్లో ఎవరు నడుపుతున్నాడు ఇవన్నీ? సినిమా యాక్టర్లు తీయండి బయటికి. ఎందుకు గంజాయి దగ్గర దొరికిపోయారు వీళ్ళందరూ కూడా మత్తు పదార్థాలు? విశాఖపట్నం వెళ్ళండి, ఆ కొండలు మొత్తం కూడా ఏం చెప్తాయి? పెద్ద మాఫియా జరగట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం విశాఖపట్నం మొత్తం గంజాయిమయం అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఏమైంది? అది చీరాల్లో ఎక్కడ జరిగింది? ఇది తెనాలిలో జరిగింది. తెనాలిలో ఎవరున్నారు? ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఎవరు? ఆయన ఏ పార్టీ? జనసేన పార్టీలో నాదెండ్ల నంబర్ 2 అని పిలువబడే నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నా. నీ నియోజకవర్గం. రెండవది, ఆయన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో సోషల్ బాయ్కాట్. ఎవరు ఖండించారు? ఎవరు ఖండించలేదు. సోషల్ బాయ్కాట్ జరిగింది ఆయన నియోజకవర్గంలో. ఇంతవరకు అతను పోయి చూడాలి ఫ్యామిలీస్ని. డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం అని హోమ్ మినిస్టర్ కూడా పోలేదు. తెలుగుదేశం వాడు ఎవడు వెళ్ళలేదు, జనసేన వాడు ఎవడు లేదు. ఒక విలేజ్ మొత్తాన్ని సోషల్ బాయ్కట్ అని ఈ కాలంలో 2025లో ఉన్నామండి మనం. 1947, 35లో లేవు మనం.
ఇవన్నీ నేరం అని తెలుసు, చట్ట విరుద్ధం అని తెలుసు. ఇన్ని జరిగినా సరే మీరు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎవడాపాలి? ఎక్కడ ఆపాలి? ఎంతకాలం న్యాయవాదులు వస్తారు? ఎంతకాలం సంఘాలు వస్తాయి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బీయింగ్ ఎ గవర్నమెంట్? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇలాకాలు అవి జరుగుతాయి, జనసేన మంత్రి గారు ఉన్న ఇలాకాలు అవి జరుగుతాయి, ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆయన ప్రాంతంలో జరుగుతాయి. మాట్లాడాలి. తెలిసి జరగవు కదా జూపుడు గారు, తెలిసి జరగవు కదా వాళ్ళకి. తెలిసి జరిగితే ఇంకా పెద్ద నేరస్తులు అవుతాడు. జరిగిన తర్వాత తెలిసిన వాటికే దిక్కులేదు. ఇంకా తెలిసి జరిగేవన్నీ మన దాకా రావు. వాడెక్కడో కొల్లబడుస్తాడు, పడేస్తాడు, అయిపోద్ది. సరే, ఇప్పుడు మరి నేరస్తుల్ని పోలీసులు ఏ విధంగా అరికట్టాలి? ఎందుకంటే పెద్ద ఎత్తున అత్యాచారాలు పెరిగిపోతామని, పసిపిల్లల మీద దారుణంగా తెగబడతా ఉన్నారు. సో అక్కడ కులాలు చూడకూడదు. అక్కడ నేరస్తుల్లో ప్రతి సందర్భంలో కూడా అన్ని కులాల వారు నేరస్తులుగా అయినటువంటి పరిస్థితి ఉంది. నేరస్తుడికి కులం చూడకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? నో, నేర స్వభావం వేరు, కులం వేరు. నేర స్వభావం ఉండే వ్యక్తి పలానా కులానికి సంబంధించి ఉంటాడని మనం చెప్పలేం, డిఫైన్ చేయలేం. బట్ అలాంటి అఘాయిత్యాలు ఎక్కువ ఎవరి మీద జరుగుతాయని చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం అట్టడుగు వర్గాల మీద, బలహీన వర్గాల దళితుల మీద, బలహీన కింద ఉన్నటువంటి కులాల మీద జరుగుతున్నాయి అనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. అంతేగాని పెద్ద పెద్ద కులాల కుటుంబాల దగ్గరికి వెళ్ళి రేపులు జరగట్లే, ఇక్కడ జరగవు కూడా. సరే, అలా అనుకుంటే తెలంగాణలో దిశ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిన సందర్భం ఉందో, మరి అక్కడ కులం చూస్తే అక్కడ కూడా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కులం చూసి రేపులు జరిగే పరిస్థితి ఎక్కడ ఉంటుంది సార్? అంటే ఇంకా మనకు చాలా క్రిటికల్గా వెళ్ళాలంటే అవును, కులం చూసే రేపులు జరుగుతాయి. వెళ్ళండి, మీరు భూస్వామ్య వ్యవస్థ ఉన్నంత వరకు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, మీరు అనేకమైన ఫీల్డ్లో తిరగండి. ఒకటి నేను అక్కడ దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నా. దాన్ని అక్కడ తాగుబోతులుగా ఉన్నటువంటి ఒక లారీ డ్రైవర్స్ బ్యాచ్ అని చెప్పారు. వాళ్ళకి అవతలోళ్ళు పోయేవాళ్ళు ఆడవాళ్ళు అయితే చాలు, వాళ్ళ కులం గిలం ఏం కనపడదు. కానీ ఓవరాల్గా జరిగేటువంటి దాడులు కానీ, మానభంగాలు కానీ ఇవన్నీ కూడా కింద కులాల మీదే ఎక్కువ జరుగుతాయి. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు కూడా అంగీకరించాలి. ప్రభుత్వ లెక్కలన్నీ చెప్తూ ఉన్నాయి. మీరు బీహార్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, వీళ్ళ మీదే ఎక్కువ అటెంప్ట్స్ జరుగుతాయి. అందుకే నీకు అట్రాసిటీ కేసులు కూడా వచ్చాయి. సో అయితే పెద్దవాళ్ళ మీద జరగవా అని నేను జరగవు అని చెప్పదలుచుకోలేదు. చాలా ఏళ్లతోటి కంపేర్ చేసినప్పుడు నెగ్లిజిబుల్. దిశ చట్టం ఎందుకు వచ్చిందని అంటే, దిశ చట్టం తర్వాత చాలా మంది మీద జరిగాయి. దిశ చట్టం రావడానికి, దేశం అంతా కదలటానికి, రాష్ట్రం అంతా కదలటానికి ఆ రోజు ఎంత అద్భుతంగా కదిలేరో, తర్వాత వాళ్ళ మీద జరిగినప్పుడు అంత అద్భుతంగా ప్రజలు కదిలించిన వాళ్ళు కూడా ఆ కొన్ని సందర్భాలనే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పేదవాడైనా ఉన్నవాడైనా నువ్వు పేదవాడిని ఏమైనా చేయొచ్చు, ముక్కలు చేసే హక్కు నాకుంది అనుకుంటే లేదనే సత్య చట్టం చెప్తుంది. కాబట్టి చట్టానికి లోబడి చేసేటువంటి చాలా అంశాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చట్టాన్ని గుర్తు చేస్తుంది. పోలీసు వ్యవస్థ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని, అంటే ఈ కుర్రోళ్ళు వాళ్ళు అవుతున్నారని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అందలుచుకోలేదు. ఉన్న అభిమానం ఉంటే కూడా ఉండొచ్చు, బికాజ్ వాళ్ళు దళితులుగా ఉన్నారు కాబట్టి. ప్రతి దళితుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటున్నాడండి. ఇది ప్రభుత్వానికి శత్రువులాగా కనపడుతున్నారు. అంటే ఒక శత్రు వైరుధ్యం, మిత్ర వైరుధ్యం అని మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే అరుస్తారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. అందులో భాగమా అంటే నేను తేలేంత వరకు నేను చెప్పలేను. అది భాగం కాదనుకోవచ్చు. భాగం కానంత మాత్రాన్ని ఇంత దారుణంగా కొడతారా? రోడ్డు మీద వీళ్ళకి చట్టం తెలుసా, చట్టం తెలియదా? లేకపోతే వీళ్ళు ఎవరు పర్మిషన్ తోటి ఈ విధంగా భరితే వాడికి రేపు ఉద్యోగం పోద్దని తెలుసు, ఖచ్చితంగా సస్పెండ్ అవుతాడు. అది ఎన్ని రోజులు అవుతాడా? పైన వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఒక 6 రోజులు పక్కన నెట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు. ఈ స్టేషన్కి అయితే ఇంకో స్టేషన్ వేయచ్చు. కానీ ఈ నేరానికి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడితే ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేసిందని అనుకోవాలి. అలా కాకుండా వాళ్ళని తూతూ మంత్రంగా తీసి ఒక 4 రోజులు మీరు పక్కకి వెళ్ళిపోయినరా, లీవ్లు వెళ్ళిపోయినట్టుగా చేశారనుకోండి, నెక్స్ట్ రోజు ఇంకొక మంచి పోస్టులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారనుకోండి, చెప్పలేము. కాబట్టి ఇది నేరం. నేరాన్ని, చట్టాన్ని అతిక్రమించే విధానాన్ని బహిరంగ ప్రదేశంలో చేస్తున్నటువంటి వీళ్ళు ఎంత మూర్ఖులో ప్రభుత్వానికి కూడా చెడ్డపేరే.
ఇప్పుడు దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాట పడాలంటే వీళ్ళు చేసిన యాక్షను అంత దారుణంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడానికి కోసం వీళ్ళు కారకులు కూడా అయి ఉండొచ్చు. ఓకే, మానవ సమాజానికే కాదు పార్టీకి కూడా. కాబట్టి వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే వాళ్ళు జాగ్రత్త పడలేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పి చేయించారా? ఎందుకు మాట్లాడేది 3 రోజుల్లో? ఆయన వదిలేసేయండి. డిప్యూటీ అతను మనోహర్ నాయుడు గారు, నాదెళ్ల మనోహర్, ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన నియోజకవర్గం కదా. అసలు నా నియోజకవర్గంలో అయితే నగర్ అంటే ఆయనదే. ఆయనదే. నా నియోజకవర్గంలో ఏం జరిగిందని ఆయన తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పోలీసుల్ని ఏరికోరి వేయించుకునేది ఎవడు? డీజీపీ వాడు కాదు, లోకల్ ఎమ్మెల్యే. వాడు ఏది చెప్తే అది, ఎవడు కావాలంటే వాడు, ఏ ఆఫీసర్ అయినా సరే. పోలీసులు కూడా వాళ్లే కదా. కాబట్టి ఏమన్నా నాదెళ్ల మనోహరు వీళ్ళకి ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ దొరికితే ఎక్కడైనా ప్రత్యక్షంగా, ఏదో మన దుబాయ్లోనూ అనుకుంటూ ఉంటాం, అరబ్ కంట్రీస్లో ఏదైనా తప్పు చేస్తే ఉరిదీస్తారట మన మనుషుల మధ్య పెట్టని. ఆ విధంగా ఆయన చెప్పాడా? నాకు తెలిసి ఆయన చెప్పి ఉండడు. అలాంటి వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి కూడా కాదు. సౌమ్యులా కాదనేది నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోవాలి. నువ్వు ఇస్తే ఇవ్వు. ఓకే, అలా చేసే వ్యక్తి కాదనేది కనపడుతూ ఉంటుంది. స్పందించాలి అంటారు. ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోవడం అర్థం ఏంటి? ఎస్, ఆయన స్పందించలేదు. కూటమిలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంకోటి ఎవడు హోమ్ మినిస్టర్ ఏమైంది? చూస్తే నీ బ్లడ్డే కదా, నీ అన్నదమ్ములే కదా, నీ బిడ్డలే కదా వీళ్ళందరూ కూడా. ఏమైంది అంటే ఎవరు చెప్తే నువ్వు మాట్లాడకుండా ఉన్నావు? అక్కడెక్కడో సరిగా లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. ఆ హోమ్ మినిస్టర్ ఏం పని చేస్తుందో దాన్ని నేను తీసేసుకుంటాను, రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అంటే నేను చూపిస్తాను. అసలు లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ దగ్గరే ఉండదు. హోమ్ మినిస్టర్ దగ్గర ఉండేది ఓన్లీ హోమ్ గార్డులు, లేకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యి ఉంటాయి. లా అండ్ ఆర్డర్ లైస్ విత్ ఆల్వేస్ సీఎం. పవన్ కళ్యాణ్ గారికి అది తెలిసి అన్నాడో తెలియక అన్నాడో పాపం ఆ మధ్యకాలంలో. అందుకే ఉత్తరప్రదేశ్లో యోగి అనే ముఖ్యమంత్రి అక్కడ ఎవరైతే గోండాలుగా ఉన్నారో, ఎక్కడైతే జైల్లో అనుభవించి రాక్షసులుగా తయారై ఉన్నారో దాదాలు అనేవాళ్ళని, వాళ్ళ ఇళ్ళు వాళ్ళే మొత్తాన్ని ధ్వంసం చేసి వదిలిపెట్టాడు. అంటే ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇస్తే కుదరదు. కాబట్టి హోమ్ మినిస్టర్కి ఉండేది లిమిటెడ్ పవరే. అయితే విజిట్ ఎందుకు చేయలేదు? విజిట్ చేయొచ్చు, ముఖ్యమంత్రికి ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి దాని మీద తీసుకోవచ్చు. ఒకవేళ మహానాడులో బిజీగా ఉన్నారా, మహానాడులో వాళ్ళకి ఏ వార్తలు వినపడలేదు, వాళ్ళ వార్తలు తప్ప. మహానాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో కడపలో పెట్టి తిట్టడానికే వాళ్ళ సమయం సరిపోయింది. బయట సమాజంలో ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని అనుకుందామా? అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం కాదే. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, ఏం అడుగుతుందంటే ఈ విధంగా చిత్రహింసలు నడి రోడ్డు మీద పెట్టినట్టు వాళ్ళని ఇమీడియట్గా శిక్షించాలి. దట్టు దళితుల మీద ఇలాంటి దారుణమైనటువంటి ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, లాఠీలు ఉపయోగించి కాళ్ళ మీద ఒకడు, అదే కాదు వీడు లాస్ట్లో లేచిపోతూ ఉంటే ఈ పక్కన నుండి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కాల్తో ఇలా తంతాడు. అది కూడా కావాలంటే మీరు తీసుకోండి, లేకపోతే నా దగ్గర ఉంది నేనేస్తాను. అంటే ఇక్కడ ఎక్కి కూర్చోవడం కాదు, వాడు పాపం పారిపోతూ ఉంటే 5-6 సార్లు కొట్టిన తర్వాత పోయేవాడిని కాలుతుంది అంటాడు. సో ఇలాంటివి జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే మేము ఈ జాతులకి ఈ కులాలకి నాయకత్వం వస్తున్నాం చెప్పుకోవడానికి మాకు సిగ్గు అవుతుంది. కాబట్టి వీ విల్ స్పీక్ అవుట్. రైట్, ధన్యవాదాలు. విల్ క్వశ్చన్, నో డౌట్ అబౌట్ ఇట్. ధన్యవాదాలు జూపూడి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. మరి చూశారు కదా తెనాలిలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, అయితే ఒకవేళ వీళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఈ విధంగా బహిరంగంగా నడి రోడ్డు మీద పోలీసులు థర్డ్ డిగ్రీ చేసే అధికారం వారికి లేదని చెప్పేసి అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ దళిత నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. అదేవిధంగా తెనాలిలో జరిగినటువంటి ఈ ఘటన తెనాలి స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా స్పందించాలని, అదేవిధంగా హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు.